హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలోకి కొంచెం ఇన్డెప్త్ వెళ్ళటానికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే నేను జరిగింది. పరిపాలన అన్నప్పుడు, నాయకులు అన్నప్పుడు ఎలా ఉండాలనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం స్టార్ట్ చేశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆర్టీసీ బస్సులలో ఫ్రీ బస్ జర్నీ అన్నట్టు, ఫ్రీ జర్నీ. ఓకే, చంద్రబాబు గారు ఉండవల్లి దగ్గర నుంచి మన విజయవాడ డిపో దాకా వెళ్ళాలి. విజయవాడ బస్ స్టాండ్ బస్సు ఎక్కారు, టికెట్ అడిగారు, ఇచ్చారు, డబ్బులు ఇచ్చాడు. దెన్ అదేంటి ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర డబ్బులు ఉండాలంటే అని చెప్పేసి లోకేష్ వెనక్కి ఎక్కించాడు. ఈలోపు మన పవన్ కళ్యాణ్ గారు టికెట్ అడిగారు, కండక్టర్ టికెట్ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి? ఆడవారికి, మగవారికి కాదు కదా. ఎస్, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆగన్నా ఆగు, ఇది నా నియోజకవర్గం అన్నా, అదే మంగళగిరి నియోజకవర్గం కింద వచ్చింది, ఇది నా నియోజకవర్గం అన్నా, నా నియోజకవర్గం నువ్వు ప్రయాణిస్తూ నువ్వు డబ్బులు ఇవ్వటం ఏంటన్నా, నేను ఇస్తానన్నా. ఈ మాట్లాడినది అక్షరాల లోకేష్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రోజైనా మంత్రుల మధ్య ఇలాంటి సాన్నిహిత్యం మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రోజైనా ఇటువంటి నేచురల్ ఇన్సిడెంట్స్ మీరు చూసారా? అప్పటికప్పుడు అవి స్క్రిప్ట్ కాదు, డ్రామాటికల్గా ఏమి కాదు అవి. దెన్ లోకేష్ తన జేబులో డబ్బులు తీసి పవన్ కళ్యాణ్ గారి టికెట్ డబ్బులు, చంద్రబాబు టికెట్ డబ్బులు, లోకేష్ డబ్బులు 3 చెల్లించాడు. అప్పుడు అన్నమాట, ఇదిగో ఇప్పుడు నేను మీకు టికెట్ కొనిచ్చా, మీరు రేపు నా నియోజకవర్గానికి సంబంధించి ఫండ్స్ విడుదల చేయాలి, నా నియోజకవర్గానికి సంబంధించి పనులు త్వరగా చేసి పెట్టాలి, రాష్ట్రం నుంచి ఏదైనా నిధులు విడుదలవుతున్నాయంటే ఎక్కువ మొత్తంలో నా నియోజకవర్గం తప్పిసి మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేలా చూడాలని చెప్పేసి అన్నాడు. చుట్టుపక్కల ఉన్నంతా చక్కగా కడుపు నిండా సరదాగా నవ్వేసుకున్నారు. ఇది చూశాక నాకు అనిపించిందండి, ఛీ, ఆ వైసీపీ 2019-24 మధ్య చేసిన పరిపాలనేనా? ఇది అంటారు చూసారా, అధర్మం అన్నది పరిపాలించిద్దట, అధర్మం ఉండిద్దట. ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు, కూసింతకాలం. ఎందుకు? ధర్మం విలువ చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అటువంటిది. ఒక పాలకుడు అనేవాడు ఏం చేయకూడదో జగన్మోహన్ రెడ్డి చూస్తే అర్థమైపోయింది. పరిపాలన అంటే ఎంత వరస్ట్గా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అర్థమైపోయింది. ఇక మీదట పాలకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఏంటో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అమ్మో బాబోయ్ ఇలా మాత్రం అసలు ఉండకూడదని చెప్పేసి క్లారిటీ వచ్చింది. ఈరోజు అదే. ఇక నాయుడి చేతిలో ఇక ఒకే ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఏంటది? సూపర్ 6 పథకాలు కానీ, బియాండ్ దట్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నదానికి సంబంధించి మొత్తం మీరు తీసుకుంటూ ఉంటే పింఛన్లు పెంచారు, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తున్నారు, 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ, తర్వాత వచ్చేసి తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పర్ హెడ్ 15,000, తర్వాత వచ్చేసి వచ్చి రాగానే ముందు ల్యాండ్ టైటిలింగ్ అంటే తీసి అవతల పడేశారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇక మెయిన్గా అన్నప్పుడు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి. ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అన్నారు? 30 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల వృత్తి కల్పన అన్నారు. అది లేనప్పుడు అది కదా. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తున్నాయి. గవర్నమెంట్కి సంబంధించేసి మొన్నే 16,347 టీచర్ల పోస్టుల భర్తీ కూడా అఫ్కోర్స్ రేపు రిజల్ట్ అయిపోతున్నారు, 2-3 రోజులు ఇస్తాడు. ఆల్రెడీ ఫైనల్కి ఇచ్చారు, రేపు మార్కులు కూడా ఇచ్చున్నారు. పోస్టింగ్లు ఎక్కడ ఏంటి త్వరలో ఇస్తారు. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? మరలా చూడండి, ఏదైతే చెప్పినారో దానికి తగ్గట్టుగానే అన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఏమన్నా ఉంది అంటే ఆడవారికి నెలకి 1,500 రూపాయలు ఇస్తాం, అదొక్కటి బ్యాలెన్స్. మరలా చెప్తున్నా, నిరుద్యోగ వృత్తి విషయంలో కట్టుబడి ఉన్నారు. ఏమంటారంటే రేపు డిసెంబర్ ఎండింగ్ లోపు ఎన్ని ఉద్యోగాలు కల్పించేటది ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ తర్వాత ఉన్నటువంటి వారికి సంబంధించి మొన్న ఐ థింక్ కనిగిరి ఎమ్మెల్యేనా గెద్దులూరు ఎమ్మెల్యే సమయంలో టీడీపీ అతనే అన్నాడు, ఈ డిసెంబర్ నాటికి నిరుద్యోగ వృత్తి సంబంధించి విధి విధానాలు వస్తాయి. అప్పుడు ఇదే రాష్ట్రం డిగ్రీ చదివి డిగ్రీ అయిపోయి 2 సంవత్సరాలకు అయినట్టయితే, ఎక్కడ ఏమి ఉద్యోగాలకు రాకపోయినట్టయితే అప్పుడు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తారమ్మా అన్నాడు. మీన్ వైల్ ఈ స్త్రీ శక్తి అనేది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలైంది. ఇంకో బ్యాలెన్స్ ఏంటి? ఆడవారికి 1,500 రూపాయలు అన్నమే. దాని సంబంధించి మనకు అందుతున్న క్లారిటీ ఏంటంటే రేపు దీపావళి నాటి నుంచి ఇది కూడా మొదలు కావచ్చు, లేదన్నప్పుడు విధి విధానాలు మొత్తం కూడా ప్రకటించి డిసెంబర్ ఎండింగ్లో పైన అవ్వచ్చు,
లేదన్నప్పుడు 2026 సంక్రాంతి నుంచి అది అవ్వచ్చు అంటున్నారు. అంటే ఇంకేంటి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి డబ్బులు కానీ, తర్వాత వచ్చేసి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకి డబ్బులు, అమ్మక వందనం, రైతులకు సంబంధించి తర్వాత వచ్చేసి 3 సిలిండర్లు, ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఉద్యోగ కళకు సంబంధించి అది, ఆడవారికి సంబంధించి ఇది, అండ్ బస్సులలో ఉచిత బస్ ప్రయాణం. ఆల్మోస్ట్ సూపర్ సిక్స్ కంప్లీట్ అయింది. ఇది కాకుండా పింఛన్లు పెంచారు, తర్వాత వచ్చేసి అన్నా క్యాంటీన్లు, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు, ఎక్కడికాడ పోస్టులు ఏమైనా ఖాళీ ఉంటే భర్తీ చేస్తున్నారు, డెవలప్మెంట్ వైజ్ దూసుకుపోతుంది ఏపీ. ఇంకా చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తున్నాడు. కమింగ్ టు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, వాళ్ళ చేతుల్లో ఏముంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. టీడీపీ క్యాడర్ అని లోకేష్, జనసేన క్యాడర్ అని పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా ఒకే తాడి మీదకి తీసుకొచ్చి అన్నా తమ్ముళ్ళగా కలిసి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని కాపాడుకొని అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. అది వీళ్ళిద్దరు చేయాలి. చంద్రబాబు నాయుడు చేయాల్సిన మొత్తం చేసేస్తున్నారు. వీళ్ళిద్దరు 2 పార్టీల విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడ చిన్న గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చేసరికి చిచ్చు పెడతానికి రెడీగా ఉంది ఆ వైసీపీ. ఇక జగన్ చేతులు ఏముందంటే ఈ చిచ్చు పెట్టేది ఒకటే మిగిలింది. ఎందుకు, మిగతా మొత్తం విధ్వంసం. అక్షయ పాత్ర లాంటిది అరచేతిలో పెడితే వడ్డించిన విస్తరలాగా నేలపాలు చేశాడు. ఇంకెవడు తినకుండా మొత్తం ఇసుకు చేసి పడేశాడు. అమృతం ఇస్తే దాన్ని నేలపాలు చేశాడు. ఎంత దారుణం, దుర్మార్గం అంటే జగన్మోహన్ పరిపాలన అన్నది. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మయ్య బతికిపోయాం. 2029లో కనీసం జగన్కి 2029 కదండి, 2024లో జగన్కి కనీసం ప్రతిపక్ష హోదా కనుక వచ్చినట్టయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి ఏం చేసేవాడు ఏంటో ఇలాగే మాట్లాడుతున్నారు. సో అంతిమంగా వీడియో కంటెస్ట్ మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఏమీ లేదు, మొత్తం నాశనం విధ్వంసం చేసి పడేశాడు. కొత్తగా చేయాల్సింది ఏమి లేదు, చిచ్చు పెడతాం తప్ప. చంద్రబాబు నాయుడు చేతిలో వచ్చి ఒకే ఒకటి ఉంది, అది ఆడవారికి నెలకు 1500 ఇచ్చారు. లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ చేతిలో నేను మరలా చెప్తున్నా, ఇది చాలా చాలా ముఖ్యమైనది. వచ్చే 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి అని పవన్ కళ్యాణ్ కోరటం వేరు, దిగు స్థాయిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు ఆ రకంగా అనుకోవటం వేరు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 4 సార్లు సీఎంగా ఉన్నాడు, పవన్ ఒకసారి కూడా లేడు. ఈసారి ఛాన్స్ మా వాడికి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఇదే లాస్ట్ టైం అంట కదా, నెక్స్ట్ టైం వచ్చేసి ఆయన కొడుకు లోకేష్ సీఎం అంట కదా, మరి మా పవన్ ఎప్పుడు అని కొంతమంది అంటే, లోకేష్ టీడీపీ పార్టీ ఆయనే సీఎం అని ఇంకొంతమంది అంటున్నారు. ఇక్కడ కూడా మరలా చెప్తున్నా, 2024 ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి ఓపెన్గా చెప్పున్నాడు చంద్రబాబు నాయుడు సీఎం అని. అప్పుడు కూడా వైసీపీలు కంపు చేద్దామని చూశారు. అప్పుడు కూడా మరలా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది టీడీపీ జనసేన వాళ్ళు. సీఎం అభ్యర్థి ఎవరైనా తర్వాత సంగతి, అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అని, ఆయన కాదని ఇంకెవరు సీఎం. కానీ వైసీపీలు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదని ఏమన్నారు, ఎన్నికలలో కూటమి గెలవాలి, వైసీపీని పాతరానికి తొక్కాలి, ఆ తర్వాత రిమైనింగ్ మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. వైసీపీకి సూది దొరికేంత చనువు కూడా ఇవ్వద్దు, సందు కూడా ఇవ్వద్దు. అన్నింటికి మించి మరలా చెప్తున్నది, ఇప్పుడు ఏదైతే పరిపాలన అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందో దీన్ని ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే కూటమి కలిసి ఉండాలి అని నేను కోరుతున్నది అదే.